Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఎడ్యుకేషన్ అంటే అది నాకు ఒక పెద్ద శాపం అండి. ఎవరికి అంత ఈజీగా అది చాలా 10th వరకు కూడా చాలా కష్టం అనిపించింది. ఇంటర్మీడియట్ అయింది ఏదో రకంగా. డిగ్రీ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యి ఇంకా మీకు ఆన్సర్ కూడా తెలిసిపోయింది. సో నాకు కొంచెం ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ టెక్నికల్ సపోర్ట్ బెల్ కెనడా అని చెప్పి కెనడియన్ ప్రాసెస్ కాల్ చేసాం, టెక్నికల్ సపోర్ట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో వచ్చి మార్కెటింగ్ అండి, టెలిఫోనిక్ మార్కెటింగ్, వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం. సో తర్వాత నుంచి ఇండస్ట్రీకి వస్తాను. అది హైదరాబాద్ వచ్చేది మూవీస్ చేద్దాం అని అనుకుని వచ్చాను. బట్ నేను జస్ట్ అందరూ చూసినట్టు వచ్చాను తప్ప ప్యాషనేటెడ్గా రాలేదండి స్టార్టింగ్ రావడం. తర్వాత ఇక్కడికి వచ్చిన ఒక 6 monthsకి మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఎఫ్టీవీ అని చెప్పి. ఎఫ్టీవీలో నేను టెక్నికల్ సపోర్ట్ జాయిన్ అయ్యాను. ఒక 1 year చేశానండి. ఎఫ్టీవీ ఎఫ్ కాదురా, ఎఫ్ రెగ్యులర్గా వాచ్ చేస్తావా? వైయూబీపీటీ. సో బాగా ఇంట్రెస్టెడ్ కదరా? ఓకే చెప్పు. టెక్నికల్ సపోర్ట్ మీరు మంచి పాములో ఉన్నారుగా, క్యారియర్. సో అప్పుడు మీరు ఎలా చేయడం నేను వాళ్ళకంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావు మూవీలో అండి. ఆఫ్ స్క్రీన్ లో చెల్లన్నయ్య తమ్ముడు. సో అక్కడి నుంచి నేను పర్మిషన్స్ తీసుకునేవాడిని, ఇండస్ట్రీలో ఉండేవాడిని. పర్మిషన్స్ తీసుకుని షూట్స్ కోసం ఆడిషన్స్కి అది వచ్చేవాడిని ఆఫీస్ నుంచి. జాబ్ గురించి అలా మాట్లాడకూడదు, అంటే మనకి మనసుకు నచ్చిన థింగ్ ఏంటంటే దాని గురించి మాట్లాడదాం కదండి. నాకు ఆ జాబ్ అక్కడ ఏదైనా కానీ ఒక జాబ్ చేస్తున్నంతసేపు కొంచెం నాకు అక్కడ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేది. రెగ్యులర్ మధ్యలో లీవ్ తీసుకుని వచ్చి షూట్ చేసేవాడిని. 12 hours అండి. 6కి అయితే మార్నింగ్ ఎవరికైనా కానీ ఏ ఆర్టిస్ట్ కన్నా 6కి వెళ్తే ఈవినింగ్ 6 ప్యాకప్, ఒక్కొక్కసారి 9 వరకు అవుద్ది. ఈ 12-15 hours ఉన్న హ్యాపీనెస్ నాకు నిజంగా ఏ జాబ్లో లేదండి. దట్ ఈస్ ద వే ఐ హ్యావ్ చూసన్ దిస్ యాజ్ మై ఫ్యూచర్ అని చెప్పి నేను కంప్లీట్గా అప్పుడే ఫిక్స్ అయ్యానండి. సో ఇప్పుడు కంప్లీట్ ప్యాషనేటెడ్ ఇన్ టు మూవీస్. నా వర్క్ వచ్చేసరికి నేను 10th అయిపోయి నేషనల్ నిఫ్ట్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. బట్ అప్పుడు డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఐ కుడెంట్ జాయిన్ దేర్. తర్వాత ఇంకా నాన్న, బాబాయ్, మామయ్య, పెద్దనాన్న అందరూ సివిల్ కాంట్రాక్టర్స్ అవడంతో నేను సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాను. విజ్ఞానం తప్పలేదు, ఏదో ఒకటి చేద్దాం, మనకు తెలిసిందే సివిల్ ఇంజనీరింగ్, అదైతే తెలుసు, సిమెంట్ సంచులు ఏదో ఒకటి వస్తుంది చెప్పేసి నేను విజ్ఞాన యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ 2015 గ్రాడ్యుయేట్ అయిపోయింది. నేను 3rd yearలో ఉన్నప్పుడే నేను బిజినెస్ మీద, అంటే స్టార్టప్స్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నాను. సో అలా నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సుజిత, వినయ్ అండ్ నేను. మేము ముగ్గురం కలిసి సువికా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేసుకున్నాం. సువికా అంటే సుజిత, వినయ్ అండ్ కళ్యాణ్. సో వాళ్ళు స్టార్ట్ చేసుకున్నాము. విజయవాడలో తరుణ్ కాకాని సార్ అని చెప్పి ఆయన మన దానికి మెంటరు, ఇంకా ఆయన ఇన్వెస్టర్ కూడా. సో ఆయన సపోర్ట్ ద్వారా మంచి లెవెల్కి వచ్చాము ఇప్పుడు. సో సువికా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక ప్రోడక్ట్గా థ్రెడ్స్ అండ్ నీడిల్స్ స్టార్ట్ చేశాను. నేను ఇంటర్ తర్వాత ఫ్యాషన్ టెక్లో జాయిన్ అవ్వలేకపోయినా అని అనుకున్నాను. బట్ ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంలో మళ్ళీ ఫ్యాషన్ దాంట్లోకి వచ్చేసా. సో ఆ థ్రెడ్స్ అండ్ నీడిల్స్ అనే బ్రాండ్ని తీసుకెళ్తూ ఈ మూవీకి నేను ఏదో ఆర్టిస్ట్ లాగా కాకుండా ఈ కాస్ట్యూమ్స్ కూడా మన ఓన్ బ్రాండ్, థ్రెడ్స్ అండ్ నీడిల్స్ మన ఓన్ డిజైన్స్. సో ఇప్పుడు జీన్స్ కానీ ఇదంతా థ్యాంక్ యూ. సో అలా తీసుకుంటూ వచ్చాము. కాస్ట్యూమ్స్ కొన్ని డిజైన్స్ మనమే చేసి ఇచ్చాం అనమాట. సో ఇంకా ఈ మూవీ ఆడిషన్స్ అని చెప్పి తెలిసిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. ఆడిషన్స్కి వెళ్ళాక నేను అనుకున్న ఏందో అని ఆయన అడిగినట్టు చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఒక రోజు కాల్ చేసి కళ్యాణ్ ఇలా రా అని చెప్పేసి, ఇట్లా గ్రూప్లో నువ్వు ఉంటావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో ఆడిషన్ కదా వెళ్ళిపోయాము చేసాము అనుకున్నాను, కానీ సో కాల్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చేశారు, నువ్వు కంప్లీట్గా మూవీ మొత్తం ఉంటావు, సో నువ్వు కొంచెం తగ్గాలి అది ఇది అన్నారు. బట్ నేను పెరుగుతూనే ఉన్నాను కానీ ఎప్పుడు తగ్గలేదు. కానీ చాలా కష్టపడ్డాడండి. రాత్రి షూట్ అయిన తర్వాత నేనే డ్రాప్ చేసేదాన్ని. ఒక అబ్బాయి డ్రాప్ చేయదు మామూలుగా, అయితే నేనే వెళ్ళి డ్రాప్ చేసేదాన్ని. చాలా కష్టపడ్డాడు. మేము కూడా కష్టపడ్డామండి.
అదే డ్రాప్ చేసి థ్యాంక్ యూ సో అంటే ఇక్కడ తిన్ను రికగ్నైజ్ చేసుకుంటున్నాను నేను అక్కడ వరకు డ్రాప్ చేశాను. లేదు ఆ టైంలో Establish చేసుకుంటాను. 2-3 o'clock టైంలో నన్ను కొండాపూర్లో డ్రాప్ చేసి తను మళ్ళీ ఒక్క అబ్బాయి కదండి, చాలా ఒక అబ్బాయి రోడ్డు మీద అలా 2-3కి వెళ్ళడం కష్టం కాబట్టి నేను డ్రాప్ చేసేదాన్ని. అదే నా వల్ల నీ బోల్డ్నెస్ తెలుస్తుంది ఇక్కడ. రెబల్ అండి మేము అక్క అడుగులా అక్క అంటారు కదా అసలు మూవీలో తను ఈక్వల్ టు అనీష్ అండి, మీరు ఈక్వల్ టు హీరో. అసలు కొట్టేయడం కానీ అసలు వార్నింగ్స్ కానీ. అంటే హీరోయిన్ వచ్చే వరకు కూడా ఈయనకి నేను పెళ్ళం అవుతాననే విషయం తెలియదు ఎవరికి కూడా. మేమిద్దరం చాలా దగ్గరగా ఉంటాం. మేమిద్దరం అంటే ఫైల్ ఏదైతే ఉంటుందో లవర్స్ కోసం మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైతే అప్రోచ్ అవుతూ ఉంటారో నేను ఫైనల్ అయిన తర్వాత ఈయన దగ్గరికి వెళ్తాను అనమాట. ఈ గ్రౌండ్ వర్క్ అంతా వీళ్ళు చేస్తారనమాట. అదొక ఆఫీస్ సెటప్ ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది. చూడగానే ఐఫోన్తో చేశారా ఇది, ఇన్ని లొకేషన్స్ వీళ్ళు వాడారా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విమ్మింగ్ పూల్లో ఒక ఫైట్ ఉంటుందండి. అందరిలాగే కష్టపడ్డాం, మేము చాలా కష్టపడ్డామని చెప్పం, కానీ ఫైట్ చూసిన తర్వాత అంటారు మేము కష్టపడ్డామా, కెమెరామెన్ కష్టపడ్డారా, డైరెక్టర్ పట్టుకుని ఎలా పట్టుకుని ఏడిస్తానండి. ఒక సస్పెన్స్ ఉంది మూవీలో, నాతోటి రివీల్ చేయము. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.